మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఒలివ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మహిమ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న మహిమ ప్రత్యక్షత అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ఈ శ్రేష్టమైన సమయంలో పాస్టర్ రవి ప్రకాష్ గారు దైవ వర్తమానాన్ని మీకు అందిస్తారు. శ్రద్ధగా వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రైజ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ మహిమ ప్రత్యక్షత అను మా కార్యక్రమాల ద్వారా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన దినానికి ఒక విలువైన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. చదవండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసుకుందాం. చూడండి, అక్కడ విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వేయపరుచును. హల్లెలూయా. విలువగల ధనము, నూనె, జ్ఞానం కలిగిన వారి ఇంట్లో విలువ కలిగిన ధనం ఉంటుందంట. వాస్తవానికి విలువైనది ఏది అంటే మీరంటారు ధనమే అన్నిటికంటే విలువైనదండి. దానికోసమే మేము ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో ప్రయాసపడుతున్నామండి, ఎన్నో మోసాలు చేస్తున్నామండి. దేనికోసం అంటే ధనం సంపాదించడం కోసమే అని చెప్తారు. ఈ లోకంలో విలువైనది ధనం. అయితే ఆ బైబిల్ సెలవిస్తూ ఉంది, విలువ కలిగిన ధనం ఉంది అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది? విలువ లేని ధనం కూడా ఉంటుంది. మొన్నటి దినాల్లో మనం చూసాం, ఎక్కడ చూసినా చెత్త కుండీల్లో మనకేం కనిపించాయి? విలువలేని ధనం. ఎందుకంటే దానికి విలువ పడిపోయింది కాబట్టి ఆ ధనాన్ని ప్రజలు ఏం చేశారంటే చెత్త కుప్పల్లో పడేయడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. అయితే వాక్యం ఉంటుంది, విలువ కలిగిన ధనం ఒకటి ఉంది, అది ఎన్నటికో పడిపోదండి, అది విలువైనది. మామూలుగా కొన్నిసార్లు మార్కెట్లో షేర్లు పడిపోయాయండి, రేట్ పడిపోయిందండి, మా బంగారు డౌన్ అయిపోయిందండి, లేదా మా వస్తువు ఆ వెల తగ్గిపోయిందండి అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది విలువ కలిగిన ధనం ఇది ఎన్నటికీ విలువైనదే, విలువ తగ్గదు. విలువ కలిగిన ధనం అంటే ఏంటో మనం ఈరోజు ధ్యానించుకుందామండి. ఒక వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తూ నేర్చుకుందాం. హల్లెలూయా. మరి లేఖనాలు చూస్తే విలువ కలిగిన ధనం అంటే ఏంటి? కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు ఆయా గ్రామాలు సంచరిస్తూ కాలినడకన ఆయా ప్రాంతాలు తిరుగుతూ అనేక అద్భుత కార్యాలు చేస్తూ తన యొద్దకు వచ్చిన వారిని అందరినీ ఆయన బాగు చేస్తూ తన యొద్దకు వచ్చిన వారందరికీ నెమ్మదినిస్తూ ఆయన నడిచి వెళ్తూ సువార్త ప్రకటిస్తున్న ఆ దినాల్లో యేసు ప్రభు ఆ శరీరధారిగా సంచరిస్తున్న ఆ దినాల్లో ఆయన ఒక ప్రాంతం గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన యెరికో అనే పట్టణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మనుష్యుడు యేసు ప్రభుకి కనిపిస్తాడు. అక్కడ లేఖనాలు మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకి ఈ విషయాలు కనిపిస్తాయి. చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం అక్కడ 1వ వచనంలో చూస్తే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. హల్లెలూయా. ఇక్కడ మనకి లూకా సువార్త 19వ అధ్యాయంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి జక్కయ్య గురించి తెలుసు. జక్కయ్య అనగానే సండే స్కూల్ పిల్లలు కూడా గుర్తుపడతారు. జక్కయ్య అని ఎవరికి పేరు పెడతారంటే ఎవరు పొట్టిగా ఉంటే వాళ్ళకి జక్కయ్య అని పేరు పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఆయా గ్రామాలు సంచరిస్తూ యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణానికి వచ్చినప్పుడు బైబిల్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఉంది. అతని గురించి ఏమని రాయబడిందంటే, ఇదిగో చూడండి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య.
హల్లెలూయ. అంటే మొట్టమొదట ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నాడో అది రాయబడింది. తర్వాత ఆయన ఎంత ఆస్తి కలిగినవాడో అది రాయబడింది. ఆయన సుంకపు గుత్తదారుడు అంటే సమాజంలో ఒక మంచి ఉద్యోగస్తుడు. తర్వాత ఆయన ధనవంతుడు. ఆ ఉద్యోగం వల్ల చాలా ఆస్తి ఆయన సమకూర్చుకున్నాడు. చాలా ఆస్తిని ఆయన తన వెనకాల పోగేసుకున్నాడు. కాబట్టి అక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే ఈయన ఒక మంచి స్టేటస్ కలిగిన వ్యక్తి, అలాగే ఒక మంచి సంపద కలిగిన వ్యక్తి కూడా. హల్లెలూయా. నిజమే. మనల్ని మొట్టమొదట చూసిన వాళ్ళు ఏం చూస్తారంటే మనల్ని చూడరు, కానీ మనం ఏ క్యాడర్లో ఉన్నాం, మనం ఏ హోదాలో ఉన్నాం, మనం ఏ జాబ్ చేస్తూ ఉన్నాం, మనం ఎంత ఆస్తి కలిగి ఉన్నాం, వీటిని మొదట చూస్తారు. సుంకపు గుత్తదాడు ధనవంతుడునైన జక్కయ్య. తర్వాత అతని పేరు రాయబడింది. మొట్టమొదటి ఏం రాయబడిందంటే అతని స్టేటస్ రాయబడింది, అతని వెనక ఉన్న ఆస్తిపాస్తులు రాయబడ్డాయి, ఆ తర్వాత అతని పేరు రాయబడింది. ఇప్పుడు కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళు మీకు తెలుసా అంటే, అమ్మో వాళ్ళు చాలా ధనవంతులండి, అమ్మ వాళ్ళ కుటుంబంలో అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారండి అని చెప్తూ ఉంటారు. అంటే అక్కడ మనం ఏం కనిపిస్తుంది అంటే మనుషులు దేనికి మొట్టమొదటి విలువిస్తారంటే ఆ హోదాకి మనుషులు విలువిస్తారండి. తర్వాత దేనికి విలువిస్తారంటే సంపాదించిన సంపాదనకి విలువిస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనిషికి విలువిస్తాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనిషిని మనిషిగా ఆయన స్వీకరిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మంచి ధనవంతుడు, మంచి హోదా కలిగిన వ్యక్తి. అయితే ఇతని హృదయంలో ఏం ఆశ కలిగిందంటే యేసు ప్రభుని చూడాలి. నేను అంటాను ఆ దినాల్లో యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్న దినాలు. మరి ధనవంతులైన వారు పెద్దగా యేసు ప్రభు దగ్గర కనిపించేవాళ్ళు కాదు, కానీ పాపులు సుంకర్లు ఆయనతో తిరిగేవాళ్ళు. అందుకే ప్రజలు ఏమనుకున్నారంటే అయ్యో ఈయన పాపులతో వెళ్తూ ఉన్నాడు ఎందుకు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు ఎందుకు అని యేసు ప్రభుకి ఏం పేరు పెట్టారో తెలుసా? ఈయన పాపుల స్నేహితుడు అని పేరు పెట్టారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే జక్కయ్యకి యేసు ప్రభుని చూడాలి అనే ఆశ కలిగింది. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు తెలుసండి? ఆ రోజుల్లో కష్టాల్లో ఉంటూ జీవితం మీద విసిగిపోయిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. భయంకరమైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళు యేసు ప్రభుని తాకితే బాగుపడతాంలే అని అనుకుంటూ వచ్చేవాళ్ళు. కుంటివారు ఆయన దగ్గరకు వచ్చి నడక నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి చూపు పొంది వెళ్ళేవాళ్ళు. అంటే ఎవరు వచ్చేవాళ్ళు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంతగా కనిపించేవాళ్ళు కాదు, కానీ సామాన్యమైన ప్రజలు వచ్చి దేవుడి ద్వారా మేళ్ళను పొందుకుని వెళ్ళేవాళ్ళు. అయితే ఆ దినాల్లో యేసు ప్రభు దగ్గరికి ఒక సహోదరి కూడా వస్తుంది, మనకు అందరికీ బాగా తెలుసు. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. ఆమె బహిరంగంగా అందరి ఎదుట రావడానికి ఆమె భయపడి ఆమె దొంగచాటుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు, అంటే ఆ చివర కింద యూదులు వస్త్రధారణ ఎలా ఉంటుందంటే ఆ పైనుంచి కింద వరకు ఉంటుంది, ఆ వస్త్రపు చెంగు భూమికి తగులుతూ ఉంటుంది. ఆమె శరీరంలో బలం లేదు, ఆమె బలహీనతను బట్టి ఆమె పాక్కుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో ఆ వెనక వస్త్రపు చెంగును ముట్టుకునింది. వెంటనే ఆమె రోగం బాగైపోతుంది. అప్పుడు యేసు ప్రభు ఆమెను గుర్తించి ఆమెను పిలిచి ఆమెతో అంటాడు, నా కుమారి నీవు సమాధానం కలిగిన దానివై ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారి రోగాల్ని ఆయన బాగు చేశాడు. అలాగే వాళ్ళ హృదయాలలో ఉన్న అశాంతిని, వాళ్ళ హృదయాలలో ఉన్న అసమాధానాన్ని ఆయన తొలగించి వారికి సమాధానాన్ని ఇచ్చి పంపించాడు. అందుకే మన యేసయ్యకున్న ఒక పేరేంటో తెలుసా? సమాధానకర్త అయిన దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధానకర్త అయిన దేవుడు అండి. నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు, అయితే నీకు సమాధానం ఇచ్చేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు దగ్గర నీకు సమాధానము దొరుకుతుంది. అయితే ఈ జక్కయ్య చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. ఆయన చాలా హోదా సంపాదించుకున్నాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు, కానీ తన మనస్సులో తనకి నెమ్మది లేదండి. నిజమే, మనం కూడబెట్టిన ఆస్తి మనకి నెమ్మది ఇవ్వదు, మనం సంపాదించిన ధనం మనకి నెమ్మది ఇవ్వదు. ధనం ద్వారా అన్నీ కొనుక్కోవచ్చు, కానీ సమాధానాన్ని మాత్రం మనం ఎన్నడూ కూడా మనం సంపాదించిన సంపాదన ద్వారా సమాధానాన్ని కొనుక్కోలేవండి. మనకెంత ధనం ఉన్నా దాన్ని ఇచ్చి మనం
విలువైన వస్తువులు కొనుక్కోగలం, కానీ విలువైన నెమ్మదిని మనం దాని ద్వారా కొనుక్కోలేమండి. ఈ జక్కయ్యకి ఎందుకు యేసు ప్రభుని చూడాలనే ఆశ కలిగిందంటే, ఆ నోట ఈ నోట యేసు ప్రభుని గూర్చిన వార్త తను విన్నాడు. ఇదిగో నజరేయుడైన యేసు మరి మా ప్రాంతానికి వచ్చాడండి, అక్కడ మేము బాగుపడ్డామండి, పలానా వాళ్ళకి సమాధానం దొరికింది, పలానా వాళ్ళకి నెమ్మది దొరికింది, పలానా వాళ్ళకి ఆరోగ్యం దొరికింది అని యేసు ప్రభుని గూర్చిన వార్త జక్కయ్య విన్నాడు. వార్త విన్న వెంటనే ఏం ఆశ కలిగిందంటే, యేసు ప్రభుని నేను చూడాలి అనే ఆశ కలిగింది. నిజంగా ఈ రోజున చాలామంది సమాధానకర్త అయిన దేవుని వార్త వింటున్నారు, కానీ నేను దేవుణ్ణి చూడాలి అనే ఆశ మాత్రం కలగట్లేదు. మామూలేలే, ఇలాగే వీళ్ళు చెప్తూ ఉంటారు, ఇలాగే వీళ్ళు యేసు ప్రభు నమ్ముకోండి అని ప్రకటిస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయమేనని పక్కకు తోసేస్తూ ఉన్నారు. కానీ ఈ జక్కయ్య యేసు ప్రభుని గూర్చిన మాట విన్నాడు. అయితే యేసు ప్రభు ఎవరో నేను చూడాలి, యేసు ప్రభు ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. నిజమే, యేసు ప్రభు ఎలా ఉంటాడో ఎవరో చూడాలని ఆశ కలిగితే నీ జీవితంలో ఉన్న లోటును ఆయన తీర్చగలుగుతాడు. నీ హృదయంలో ఉన్న అసమాధానాన్ని ఆయన తొలగించి నీకు సమాధానం ఇవ్వగలుగుతాడు. ఇక్కడ చూస్తే ఆ జక్కయ్య యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. తనకున్న సొంత జ్ఞానంతో, తనకున్న సొంత తెలివితో ఆయన ఏం ఆలోచించాడంటే, ఇదిగో యేసు ప్రభు ఈ మార్గంలో ఇలా వస్తున్నాడని ముందుగానే చెప్పారు కాబట్టి నేను ఈ మార్గంలో ఆ చివర ఉన్న ఒక చెట్టు ఎక్కుతాను, అక్కడ నుంచి నేను యేసు ప్రభుని చూసేస్తాను అంటే ఇంకా చూసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడేమో జక్కయ్య, మరి మనకు తెలియదు. కానీ లేఖనాల్లో చూస్తే జక్కయ్య పరుగు పరుగును వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. చూడండి, బైబిల్లో ప్రతి విషయము చాలా జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే అందులో ఉన్న లోతైన సత్యాలు మనకి బయలుపరచబడతాయి. ఇక్కడ చూస్తే జక్కయ్య ఉన్న ప్రాంతం ఏది అంటే అది ఎరుకో ప్రాంతం. జక్కయ్య ఎక్కిన చెట్టు ఏది అంటే అది మేడి చెట్టు. వాస్తవానికి ఎరుకో పట్టణం ఈత చెట్లకు ప్రసిద్ధి. అక్కడ ఈత చెట్లు ఎక్కువగా విస్తారంగా ఉంటాయి. కానీ జక్కయ్య ఏ చెట్టుని ఎన్నుకున్నాడంటే యేసు ప్రభుని చూడడానికి మేడి చెట్టు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? మేడి చెట్టు ఎక్కడం చాలా ఈజీ, ఈత చెట్టు ఎక్కాలంటే కష్టం. ఎందుకంటే అది చాలా, ఆ ఈత చెట్టు రఫ్గా ఉంటుంది. అది ఎక్కేటప్పుడు కొన్నిసార్లు మన చేతులకి చిన్నప్పుడు చిన్నపిల్లలు ఈత చెట్లు ఎక్కడానికి వెళ్తూ ఉంటారు. మనం కూడా మరి మీరు కూడా చిన్నప్పుడు వెళ్ళి ఉంటారేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ చూస్తే ఈత చెట్టు ఎక్కడం కష్టం కాబట్టి జక్కయ్య పరుగున వెళ్ళి మరి మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా ఎక్కిపోతారు. అంటే దీని అర్థం ఏంటంటే కష్టమైన లోతైన భక్తి చేయడం కొంచెం కష్టమే, కానీ సులువుగా ఈజీగా మరి భక్తులు అనిపించుకోవడం చాలా మరి సులభం అండి. కొంచెం ఉపవసించడం, మోకరించడం, కన్నీళ్లు కార్చడం, ప్రలాపించడం, హృదయపూర్వకంగా దేవుడిని వెతకడం, దేవుని కోసం కొన్ని నిందలు వచ్చినప్పుడు భరించడం, దేవుని కోసం కొన్ని శోధనలు ఎదురైనప్పుడు శోధనలో నిలబడడం, ఇవన్నీ కష్టం. అవి ఈత చెట్టు అనుభవం. మేడి చెట్టు ఏముందో తెలుసా? వెళ్ళామా ఆదివారం మందిరానికి, ఒక గంట గడిపామా, బట్టలు తిరిగి ఇంటికి వచ్చేసామా, హాయిగా వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా. ఇది ఈజీ భక్తి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎలాంటి భక్తి కోరుకుంటున్నారంటే ఈజీ భక్తి. గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండాలని కానీ, గంటల తరబడి ప్రభు సన్నిధిలో మొరపెట్టాలని కానీ, ఆ కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలని కానీ, కొన్ని శోధనలు ఎదురైనప్పుడు నేను దేవుని కోసం నిలబడాలి అని కానీ, అలా కష్టతరమైన భక్తి చేసేవాళ్ళు క్రైస్తవత్వంలో కూడా చాలా తక్కువైపోతున్నారండి. ఈజీ భక్తిని ఎంచుకునే వాళ్ళే ఈ రోజుల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ జక్కయ్య ఈజీ భక్తిని ఎంచుకొని ఆ మేడి చెట్టుని ఎన్నుకొని మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభుని చూడాలని. కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభుని చూడాలని జక్కయ్య అనుకున్నాడు, కానీ జక్కయ్య ఆల్రెడీ వచ్చి ఆ చెట్టు ఎక్కాడని, ఆ చెట్టు మీద ఉన్నాడని, తన్ని చూడాలనుకుంటున్నాడని యేసు ప్రభు మార్గంలో ఉండగానే ఆయన గ్రహించాడు. హల్లెలూయా. నిజమే, యేసయ్య ఎవరో తెలుసా? మన హృదయం లోపల ఆలోచన పుట్టక ముందే, అంటే నోటికి ఇంకా మాట బయటికి రాక మునిపే మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడండి. హల్లెలూయా. ఆయన హృదయాంతరంగాలు పరిశీలించగలిగిన దేవుడు, నీ స్థితిగతులు ముందుగానే ఎరిగిన దేవుడు. రేపేం చేయబోతున్నావో నీకు తెలియదు, కానీ నువ్వు రేపేం చేయబోతున్నావో యేసయ్యకు ముందుగానే తెలుసు. హల్లెలూయా.
యేసు ప్రభు తెలుసు. ఆ యేసు ప్రభుకి ఏం తెలుసు అంటే, జక్కయ్య ఇదిగో నన్ను చూడాలనుకుంటున్నాడు, అక్కడ చెట్టెక్కి ఉన్నాడని యేసు ప్రభుకి ముందుగానే తెలిసి యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ దారిలో అలా వెళ్తూ ఆ చెట్టు దగ్గర ఆగిపోయాడండి. హల్లెలూయా. ఎవరన్నా యేసు ప్రభుకి చెప్పారా, యేసు ప్రభువా పైన జక్కయ్య ఉన్నాడు, ఆయన మంచి సుంకపు గుత్తదాడు, మంచి ధనవంతుడు, మిమ్మల్ని చూడాలని చెట్టెక్కాడు, ఒకసారి ఇక్కడ వచ్చి మీరు ఆగండి అని ఎవరన్నా యేసు ప్రభుకి చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, జక్కయ్య హృదయంలో ఉన్న ఆశను ఎరిగిన దేవుడు. ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆగిపోయి యేసు ప్రభువే జక్కయ్యను పిలవడం మొదలుపెట్టాడు. జక్కయ్య, నువ్వు త్వరగా చెట్టు దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తాడు ప్రభు. జక్కయ్యకి ఆశ్చర్యం అనిపిస్తుంది. జక్కయ్య ఏం చేస్తాడు తెలుసా? త్వరగా చెట్టు దిగుతాడు. మామూలుగా చెట్టు ఎక్కే వాళ్ళు నెమ్మదిగా దిగండి, జాగ్రత్తగా దిగండి అని చెప్తారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఈజీ భక్తి చేయాలనుకుంటున్నావు, నువ్వు ఉన్న స్థితి మంచిది కాదు కాబట్టి నువ్వు తొందరగా అక్కడి నుంచి దిగు కిందికి అని యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్యని పిలిచాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగి సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకున్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడు. నిజంగా ఇల్లు అంటే ఏదో తెలుసా? మన హృదయమే దేవుని ఇల్లు. యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి అడుగు పెట్టినట్లుగా ఆయన మన హృదయాలలోనికి కూడా వచ్చే దేవుడండి. మన హృదయాలలో కొలువుండే దేవుడు, మన హృదయాల్ని సమాధానపరిచే దేవుడు అండి. హల్లెలూయా. అయితే జక్కయ్య సంతోషంగా యేసు ప్రభుని చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత జక్కయ్య ఏమనుకున్నాడు తెలుసా? వెంటనే జక్కయ్య మనస్సు మారిపోయింది. నిజమే, యేసు ప్రభు ఎవరి హృదయాలలోనికి అడుగు పెడతాడో వాళ్ళ మనస్సు మారుతుంది. చాలామంది మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, ఎన్నో సంవత్సరాలుగా మేము మందిరానికి వెళ్తున్నాం, మేము దేవుడిని ఆరాధిస్తామని అంటారు, కానీ కొంచెం కూడా మారు మనసు ఉండదండి. కొంచెం కూడా మార్పే ఉండదు. అన్యుల కంటే హీనంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ జక్కయ్య హృదయంలోనికి, జక్కయ్య ఇంట్లోనికి ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో వెంటనే జక్కయ్య మనసు ఏమైపోయిందో తెలుసా? మారిపోయింది. జక్కయ్య మనసు మారిపోయింది. జక్కయ్య ఏమంటున్నాడో తెలుసా? యేసు ప్రభు వైపు చూసి, ఇదిగో ప్రభువా, నేను చాలా ధనం సంపాదించాను, చాలామందిని మోసం చేసి చాలా ఆర్జించాను, అయితే నేను ఏం చేస్తానో తెలుసా? నా ఆస్తిలో సగం నేను పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి నేను ఇచ్చేస్తాను, ఇంకో సగం ఏం చేస్తానో తెలుసా? నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వారందరికీ నేను తిరిగి మరలా ఇచ్చేస్తాను. వాస్తవానికి మనిషి స్వభావం ఏంటో తెలుసా? ఎవరన్నా ఏదన్నా ఇచ్చిన తర్వాత మరలా ఆ వస్తువు తిరిగి వాళ్ళకి ఇవ్వాలంటే మనసు రాదండి. అది ఎంత విలువైనదైనా అది మన దగ్గరే పెట్టుకోవడానికి ఇష్టపడతాం. మళ్ళీ అది ఇంకొకరికి ఇవ్వడానికి మన మనసు రాదు. కానీ ఈ జక్కయ్య మనసు చూడండి, అతను ఎప్పుడైతే యేసు ప్రభుని చేర్చుకున్నాడో తన మనస్సు మారిపోయింది. నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అదంతా నేను మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను అని తీర్మానం చేసుకున్నాను. నిజంగా అక్కడ మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగొచ్చు, కాదు జక్కయ్య, నువ్వు ఇంత ఆస్తిపరుడివి, సగం పేదవాళ్ళకి ఇస్తానంటున్నావు, సగం ఎవరెవరి దగ్గర తీసుకున్నావు వాళ్ళందరికీ ఇచ్చేస్తానంటున్నావు, అప్పుడు నీకేమీ మిగలదు కదా, నీ పరిస్థితి ఏంటి? అప్పుడు జక్కయ్య ఏమంటాడు తెలుసా? ఈ ధనం పోతే పోయింది, కానీ విలువలేని మారిపోయే, ఎప్పుడు నోట్లు మారుతాయో తెలియదు, జాగ్రత్తగా ఉండండి అని మరి గత దినాల్లో మనం అందరం ఆ నోట్ల సమస్య ఎదుర్కొన్నాం. ఇక్కడ చూస్తే జక్కయ్య వాళ్ళకి అలాగే సమాధానం చెప్పుంటాడు, ఈ నోట్లు ఎప్పుడు మారుతాయో నాకు తెలీదు, ఇది విలువలేని ధనం కాబట్టి ఇది పోయినా పర్వాలేదు, నా ఇంటికి ఏమొస్తుందో తెలుసా? విలువైన ధనం ఒకటి వస్తుంది. అదేంటో తెలుసా? యేసు ప్రభు అంటాడు, ఇదిగో జక్కయ్య ఈ రీతిగా ప్రవర్తించాడు కాబట్టి నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ వచ్చింది. హల్లెలూయా. విలువైనది ఏదో తెలుసండి ఈ లోకంలో? రక్షణ. డబ్బులు పెట్టి ఏదన్నా వస్తువులు కొనొచ్చు, కానీ డబ్బులు పెట్టి నువ్వు రక్షణను మాత్రం కొనుక్కోలేవు. విలువైనది అది. అందుకే సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, విలువ కలిగిన ధనం ఎవరింట్లో ఉంటుందో తెలుసా? జ్ఞానం కలిగిన వారి ఇంట్లో విలువ కలిగిన ధనం ఉంటుంది. ఈ జక్కయ్య విలువలేని ధనాన్ని పోగొట్టుకున్నాడు, కానీ విలువ కలిగిన ధనాన్ని తాను సంపాదించుకున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం చివరి వచనం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? హల్లెలూయా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్ప భాగ్యం తెలుసా?
ఎందుకు అంత భాగ్యం అంటే యెహోవా నిన్ను రక్షించాడు కాబట్టి. హల్లెలూయా. చాలామంది దేవుడిని నమ్ముకుంటారు, రక్షణ పొందుకుంటారు, కానీ వాళ్ళ మనసంతా ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలని, మంచి మంచి హోదాలు సంపాదించుకోవాలని, మంచి మంచి ఆస్తులు సమకూర్చుకోవాలని, ఇంకా ఏమి కొందామా, వేటిని సంపాదించుకుందామా, వేటిని సమకూర్చుకుందామా అంటూ ఇహలోక సంబంధమైన వాటితోనే మిగిలిపోతారు. కానీ నిజమే దేవుడు మనకి రక్షణనిచ్చాడు కదా, ఇది విలువైనది అని ఎప్పుడు కూడా వాళ్ళు ఎంచలేరు. మన జీవితంలో అన్నిటికంటే విలువైనది ఏదో తెలుసండి, రక్షణ. రక్షణ అనే మాట మనకి చిన్నగా కనిపిస్తుంది, కానీ దాని వెనక ఎంత అమూల్యమైన వెల దేవుడు చెల్లించాడో ఆలోచిస్తే అప్పుడు మనకి రక్షణ విలువైనదిగా కనిపిస్తుంది. ఎంత వెల ఆయన చెల్లించాడంటే నిజంగా తన యవ్వన రక్తం అంతా, తన యవ్వన బలమంతా ఆ రక్షణ కోసం, మనకి రక్షణ రావడం కోసం ఆయన బలియాగంగా మారిపోయాడు. ఆ 3 మేకుల మధ్య 6 గంటల సేపు విలవిల్లాడిపోతూ భయంకరమైన శ్రమ ఆయన మన కోసం అనుభవించాడు. ఎందుకో తెలుసా? మనం విలువైన వారిగా మార్చబడాలని, విలువైన రక్షణ మనకి ఇవ్వాలని, హల్లెలూయా, మనల్ని విలువ కలిగిన వారిగా మార్చాలని చెప్పి యేసు ప్రభువు తన విలువైన జీవితాన్ని మన కోసం అర్పించాడు. ఆ త్యాగంలో నుంచే, ఆ సిలువ బలియాగంలో నుంచే, ఆ రక్త త్యాగంలో నుంచే మనకేమొచ్చిందో తెలుసా? రక్షణ. అందుకే జక్కయ్య సంతోషంగా తన ఆస్తినంతా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? దీనికంటే ఎన్నో రెట్ల విలువైన రక్షణ నాకు వచ్చింది, అది చాలు. హల్లెలూయా. ఈ రోజున మీరెన్నో కలిగి ఉన్నారు, కానీ మీ కుటుంబంలో రక్షణ ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. మీకు అన్ని హోదాలు మీకున్నాయి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, సోఫా ఉంది, మీరు ఏది కోరుకుంటే అది తినే తిండి మీకు దొరుకుతుంది. మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోగలుగుతున్నారు, మీకు నచ్చిన కార్లలో మీరు తిరగగలుగుతున్నారు, మీకు అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికంటే విలువైనది రక్షణ. నిజంగా అక్కడ వైజాగ్ పట్టణంలో ఆ హుద్దు తుఫాన్ బారిన పడి అసలు పెద్ద పెద్ద ధనవంతులు కూడా కొన్ని రోజులు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, తినడానికి ఆహారం దొరకని పరిస్థితులు, ధనవంతులు కూడా రోడ్డు మీదకి వచ్చి సాధారణమైన ప్రజల్లాగా ఆ వాటర్ ప్యాకెట్ల కోసం, ఆ ఇచ్చే ఆ సహాయం కోసం వచ్చారండి. అంటే మనం ఈ లోకంలో సంపాదించిన ధనం ఒక గాలి వస్తే కొట్టుకుని వెళ్ళిపోద్ది, ఒక తుఫాన్ వస్తే ఎగిరిపోతుంది. కానీ ఈ రక్షణ ఉన్నదే, ఇది నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఈ రక్షణ నిన్ను ఆ ఉన్నతమైన దేవుని రాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి మనం జ్ఞానం కలిగిన వారిగా దేనికోసం ప్రయాసపడదామో తెలుసా? విలువైన ధనాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయాసపడదాం. కొంతమంది తల్లులు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? మా పిల్లలు ఎంతో చదివారు, ఉద్యోగాలు రాలేదని ఏడుస్తారు. మా పిల్లలకు వయసు అయిపోతుంది, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదని ఏడుస్తారు. మా పిల్లలు ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారు, ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి, ప్రార్థన చేయండి అని వచ్చి దైవ సేవకులతో చెప్పి ఏడ్చి ప్రార్థన చేయించుకుంటారు. నేను అంటాను, మీ పిల్లలు వీటన్నిటి విషయంలో కాదు, కానీ మొట్టమొదట మా పిల్లలు రక్షణ పొందాలని మీరు ఏడవండి. ఈ ధనం సంపాదించాలని కాదు, కానీ మొట్టమొదట రక్షణను వాళ్ళు సంపాదించుకోవాలని మీరు ఏడవండి. హల్లెలూయా. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏది తెలుసా? రక్షణ. అందుకే సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, విలువ కలిగిన ధనము జ్ఞానుల ఇంటిలో ఉంటుంది. బుద్ధిహీనులైతే ఏం చేస్తారంటే దాన్ని వేస్ట్ చేసుకుంటారు, వేయిపరుచుకుంటారు. అంటే రక్షణ గూర్చిన విలువ తెలియక రక్షణను అనేకులు పోగొట్టుకుంటారు. కానీ రక్షణ ఎంత విలువైనదో నువ్వు గ్రహిస్తే ప్రతిరోజు ఏం చేస్తావో తెలుసా? కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తాడు, యెహోవా నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ రక్షణను బట్టి నేను ఉల్లసిస్తున్నాను. హల్లెలూయా. నిజంగా ఒక నిజమైన క్రైస్తవులుగా మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి దినము దేవుడిచ్చిన రక్షణను బట్టి సంతోషించాలండి. దేవుడిచ్చిన అమూల్యమైన విలువైన ఆ కృపను బట్టి మనం సంతోషించాలి. దేవుడా నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నాకు ఇది తక్కువైపోయింది, అది తక్కువైపోయిందని ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడిని విసిగించే వారిగా కనిపించక మనం దేవుడిచ్చిన రక్షణను బట్టి, నిజమే ప్రభువా ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారు, వారందరికంటే నన్ను విలువైన దానిగా ఎంచి నాకు రక్షణనిచ్చావు, దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నానని దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పగలిగిన వారిగా ఉండాలి.
కాబట్టి ఈ దినం ఈ లేఖనాలు ధ్యానిస్తూ ఈ లేఖనాలు వింటున్న మీరందరూ ఒక తీర్మానంలోనికి రండి. విలువ కలిగిన ధనం మీ హృదయాల్లోనికి చేర్చుకోండి. విలువ కలిగిన ధనం మీ ఇంట్లోనికి చేర్చుకోండి. విలువ కలిగిన ధనం మీ పిల్లలు కలిగి ఉండాలని కోరుకోండి. విలువ కలిగిన ధనం మీ కుటుంబం కలిగి ఉండాలని కోరుకోండి. దేవుడు ఆ ధనాన్ని ఎప్పుడు మీ దగ్గర నుంచి తీసేయడు. దేవుడి మాటలు దీవించును గాక, మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో విలువ లేని ధనముందని, విలువ కలిగిన ధనముందే అని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిజమే, మా బ్రతుకుల్లో మేము విలువలేని ధనం కోసం ప్రయాసపడుతూ, విలువలేని ధన సంపాదన కోసం మా జీవితాన్ని, మా కష్టాన్నంతా వేయపరుచుకుంటూ విలువైన ధనాన్ని మేము పోగొట్టుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా, విలువైన ధనం అంటే ఏంటో మీరు మాకు తెలియజేశారు తండ్రి. అయ్యా, జక్కయ్య జీవితంలో తనెంతో ధనవంతుడు, తనెంతో హోదా కలిగిన వాడు, కానీ తన జీవితంలో రక్షణ లేక, విలువైన ధనం లేక, సమాధానం లేక నాయన తను నిన్ను వెతికినప్పుడు ప్రభువా, తను నిన్ను తన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు యేసయ్య అయ్యా, విలువలేని ధనం తనని విడిచిపెట్టింది, కానీ విలువైన రక్షణ తన ఇంటికి వచ్చింది ప్రభువా. నీకు స్తోత్రం నాయన. నిజమేనా తండ్రి? విలువలేని ధనం లేకపోయినా పర్వాలేదు, కానీ విలువైన రక్షణ మాకు కావాలి యేసయ్య. నీకు స్తోత్రం నాయన. ఇదిగో ఈ దినం ఈ వర్తమానాన్ని చూస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవా గొప్ప రక్షణ కలుగ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, గాలికి కొట్టుకొని పోతూ అయ్యా పొట్టులాగా ఎగిరిపోయే అయ్యా ఆస్తులు అంతస్తులు కన్నా నా తండ్రి పరలోక రాజ్యానికి చేర్చే ఉన్నతమైన రక్షణతో ప్రతి కుటుంబాన్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. విలువ కలిగిన ధనము కలిగిన వారిగా, విలువైన రక్షణ కలిగిన వారిగా నీ బిడ్డలందరి కుటుంబాల్ని ఆశీర్వదించమని, వర్ధిల్లింప చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. మహిమ ప్రత్యక్షత వర్తమానాల ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయని విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన మా చిరునామా మహిమ మినిస్ట్రీస్, పాస్టర్ ఎస్ రవిప్రకాష్, మండిగిరి బైపాస్ రోడ్, ఆదోని, కర్నూలు జిల్లా. మా ఈమెయిల్ ఐడి mahima.jesus@gmail.com. మా ఫోన్ నంబర్ 9291234532. మరొక నంబర్ 9030689779. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.